అరటి తొక్క తెచ్చినదంట. హాస్య కథ. డాక్టర్ ఎం హరికిషన్ ఫ్రమ్ కర్నూల్. చదివిన వారు బాషా. ఒక ఊరిలో సోము అనే ఒక వ్యక్తి ఉండేవాడు. వాడు చాలా అల్లరి చేసేవాడు. వాడు ఎవరి ఏ మాట వినేవాడు కాదు. తన పనులతో ఎప్పుడూ అందరిని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఒకరోజు సోము అరటిపండు తిని తొక్క వీధిలోకి విసిరిపాడేశాడు. అది వచ్చిపోయే దారిలో మధ్యలో పడింది. కాసేపటికి ఒక పిల్లవాడు అటువైపుగా ఏదో పని ఉండి వేగంగా ఉరుక్కుంటూ వస్తున్నాడు. ఈ పిపేపీ జీ. పాపం ఆ పిల్లవాడు ఆ అరటిపండు తొక్క మీద చూసుకోకుండా కాలు పెట్టేశాడు. అంతే, అసలే అది నున్నని తారు రోడ్డు. దాంతో ఆ పిల్లవాడు సర్రున జారుకుంటూ ముందుకు పోయాడు. సరిగ్గా అదే సమయానికి ఆ పిల్లవాడి ముందు ఒక ముసలివాడు వేగంగా సైకిల్ తొక్కుకుంటూ వచ్చాడు. ఆ పిల్లవాడు సర్రున జారుకుంటూ రావడం చూసి ఎక్కడ ఢీకొట్టుకుంటాడో ఏమో అనేసి భయపడి ఒక్కసారిగా సైకిల్ కింద తోసేశాడు. అక్కడే ఒక గాడిద దిబ్బలోని కాగితాల్ని హాయిగా నములుతూ ఉంది. ఆ ముసలాయన సైకిల్ను పక్కకు తిప్పాడు కదా, అది సర్రున పోయి ధపిల్లని గాడిదని గుద్దుకుంది. గాడిద అత్తిరిపడి అని రెండు కాళ్ళతో సైకిల్ని ఎగగొట్టింది. ముసలుడు ఆ అని ధబల్లని కింద పడ్డాడు. ఆ దెబ్బకు గాడిద అంటూ ముందుకు పరిగెత్తింది. అక్కడే పక్కన ఒక బక్కాయన మిచ్చినేసుకుని గోడకు సున్నం కొడతా ఉన్నాడు. ఆ కంగారులో గాడిద పోయి మిచ్చన్ను తన్నింది. దాంతో మిచ్చన అటు ఇటు ఊగింది. ఆ దెబ్బకు భయపడిన బక్కాయన అయ్యో 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 అంటూ భయపడిపోయాడు. పైనుండి ఎక్కడ కింద పడతానోనని భయంతో చేతిలో ఉన్న సున్నం డబ్బా వదిలేసి కింద పడకుండా బక్కాయన మిచ్చని మీద నుంచి సున్నం డబ్బాను వదిలేశాడు కదా, అది సరిగ్గా అప్పుడే అటువైపుగా వెళ్తున్న దున్నపోతు మీద ధబిల్లా పడింది. దాంతో పైనుండి ఏమి పడిందో ఏమో అని భయపడిన ఆ దున్నపోతు వేగంగా అక్కడి నుండి సర్రున ముందుకు ఉరికింది. అప్పుడు సోము సంతకి వెళ్ళడానికి సంచి తీసుకుని తెల్ల బట్టలతో బయటికొచ్చాడు. అంతలో వేగంగా అటువైపు దూసుకొస్తున్న ఆ దున్నని చూసి అదిరిపడి అయ్ బాబాయ్, అది ఎక్కడ తనను ఢీ కొడుతుందోనేమోనని భయపడి వెనక్కి తిరిగి ఇంటి వైపుకు పరిగెత్తసాగాడు. సోము ఇంటి ముందు విసిరేసిన అరటి తొక్క పడి ఉంది కదా, సోము ఆ కంగారులో చూసుకోకుండా దాని మీద కాలు వేసేశాడు. అంతే, ఆ సోము జారి కింద పడ్డాడు. అక్కడ ఓ మురికి కాలువ ఉంది. పోయి దానిలో దుబుక్కని పడ్డాడు. సోము చిరాకు పడుతూ అంటూ బయటికి వచ్చాడు. సోము నేనెందుకు జారానా అని చూసుకుంటే అరటి తొక్క నవ్వుతూ కనిపించింది. సిగ్గుతో తల ఉంచుకున్నాడు సోము. అందరూ సోముని చూసి నవ్వారు.